వెల్కమ్ టు రాజనీతి. తిరుమల కల్తీ నెయ్యి గొడవలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తూ ఉంది. సిబిఐ నాయకత్వంలో ఏర్పాటు చేసిన సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జంతు కొవ్వు కలిసిందని ఆరోపించారు. సిట్ రిపోర్ట్లో జంతు కొవ్వు ఆనవాళ్ళు లేవన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, హిందూ సెంటిమెంట్లను ఆయన దెబ్బతీశారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. సాక్షి మీడియాలో, సోషల్ మీడియాలో దీని మీదే రచ్చ చేస్తున్నారు. కానీ సిట్ రిపోర్ట్లో స్వచ్ఛమైన నెయ్యి వాడారని ఎక్కడ కూడా పేర్కొనలేదు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యి అసలు నెయ్యే కాదు, అది రసాయనాల మిశ్రమం అని తేల్చింది సిట్. రసాయనాల మిశ్రమం వాడటం కూడా తప్పే. జంతు కొవ్వు కలిసినా రసాయనాలు వాడినా అది అపచారమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీబీ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని జంతు కొవ్వు కలిసింది అన్నారు. గుజరాత్లో ఆనంద్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇందులో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లాంటి జంతు కొవ్వులు కలిసి ఉండొచ్చని రిపోర్ట్ ఇచ్చారు. సిబిఐ నాయకత్వంలో సిట్ వచ్చేసి ఐఆర్డీఏ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం రసాయనాల మిశ్రమం అని పేర్కొంది. 10% లోపు జంతు కొవ్వు కలిస్తే దాన్ని తమ దగ్గర ఉన్న తమ ల్యాబ్లు గుర్తించలేవని ఐఆర్డీఏ పేర్కొంది. సో ఎనీహౌ అది స్వల్పంగా అయినా జంతు కొవ్వు కలిసింది అనే అభిప్రాయానికి వచ్చారు అందరూ. ముదురు మేధావి, వైఎస్ కుటుంబానికి సర్వకాల సర్వావస్థల్లో రక్షకుడు, సేవకుడు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ 10% లోపు జంతు కొవ్వు ఉంటే లేనట్టే అన్నట్టుగా సమర్థించుకున్నారు. స్వల్పంగా ఉందంటే లేనట్టే అని సమర్థించుకున్నారు. సరే, ఇక్కడ జంతు కొవ్వు కలిసినా కలవకపోయినా అది అసలు నెయ్యి కాదు, అది రసాయనాల మిశ్రమం. సిట్ అదే పేర్కొంది. అంటే ఏంటి? ముమ్మాటికి కల్తీ జరిగిందనేది వాస్తవం. కల్తీ చేయటం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసిన ద్రోహం. ఇక్కడ తిరుమలలోనే కాదు, శ్రీశైలంలో, ద్వారకా తిరుమలలో కూడా కల్తీ నెయ్యి వాడారని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే జరిగాయి. ఇదే ప్రజలు నమ్ముతున్నారు. వైసీపీ నేతలు ఎంత ఎదురుదాడి చేస్తున్నా కూడా ఆ ఎదురుదాడి వీగిపోయింది. ఇప్పుడు తాజాగా హెరిటేజ్కి ఆ బురద పూసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్కి బురద పూసే ప్రయత్నం చేస్తున్నారు. హెరిటేజ్ బ్రాండ్ దెబ్బతీసేలాగా ఆరోపణలు చేస్తూ సాక్షిలో కథనాలు రాయించారు. 5 ఏళ్ల పాటు స్వామివారికి నెయ్యి కాని నెయ్యిని రసాయనాల రూపంలో పెట్టారు. దాన్నే భక్తులకు పంచిపెట్టారు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో చాలామంది హిందువులు ఉన్నారు, వైసీపీ నేతలు. ఆ నేతల్లో ఒక హిందువు కూడా నోరు మెదపలా దీని మీద. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన ఘోర అపరాధం తెలిసిన తర్వాత కూడా వైసీపీలో హిందూ నేతలు మౌనంగా ఉండటమే కాకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఎలాంటి కల్తీ జరగలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ బానిస మనస్తత్వాలకు నిదర్శనం. వీళ్ళకి దేవుళ్ళ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి మీదే భక్తి ఎక్కువ అని ప్రూవ్ చేసుకుంటున్నారు. వీళ్ళు వైసీపీలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రసన్నం చేసుకోవడానికి ఆయన భజన చేస్తున్నారు అనుకోవాలి. కానీ అన్నిటికంటే ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, హిందూ ధర్మానికి, హిందూ మతానికి, హిందూ దేవుళ్ళకి మేమే రక్షకులం అంటూ జబ్బలు చర్చుకునే హిందూ సంఘాలు, బీజేపీ నేతలు దీని మీద స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేదు. బీజేపీ వాళ్ళు తమకు గిట్టని ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో చిన్న చిన్న తప్పులు జరిగినా, అపచారాలు జరిగినా హిందూ మతానికి సంబంధించి దేశవ్యాప్తంగా గందరగోళం చేస్తారు. కానీ దీని మీద మాత్రం తూతు మంత్రంగా స్పందించారు. ఎక్కడో బంగ్లాదేశ్లో హిందువుల బాధల గురించి లీటర్ల కొద్దీ కన్నీరు కార్చేవాళ్ళు, గోరక్షకులం అంటూ మనుషుల మీద దాడులు చేసేవాళ్ళు, కోవబలంలో కల్తీ మీద మాట్లాడేవాళ్ళు, వీళ్ళెవరూ కూడా ఆంధ్రప్రదేశ్లో తిరుమల సహా ప్రముఖ దేవాలయాల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యితో కల్తీ ప్రసాదాలు తయారు చేసిన ఘటనల మీద మాట్లాడట్లా, మౌనం దాలుస్తున్నారు. కారణం ఢిల్లీ బీజేపీ పెద్దలు. వాళ్ళని బట్టే వీళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా నెయ్యి అపరాధంలో ఢిల్లీలో ఉన్న పెద్ద తలకాయలు సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని కాపాడుతున్నాయి. అందుకే సిట్ నివేదిక నుంచి వాళ్ళ పేర్లు తప్పించారన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ కల్తీలో కీలక వ్యక్తులు బయటపడిపోయినట్టే. వాళ్ళ కేంద్రం అండదండలు ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఈ కేసు ఒకటే కాదు, సిబిఐ విచారిస్తున్న వివేకానంద రెడ్డి హత్య కేసు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో పురోగతిని కానీ, దీన్ని చూస్తున్న వాళ్ళందరికీ ఎవరికైనా జగన్ రెడ్డికి మోడీ షాల అండదండలు ఉన్నాయని అర్థమవుతుంది. హిందుత్వాన్ని గొంతులు చించుకునే వాళ్ళు దేశంలోనే ప్రసిద్ధి చెందిన తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే నోరు మెదపట్లేదు. వీళ్ళు హిందుత్వాన్ని కేవలం అధికార సోపానంగా వాడుకుంటారు అంతే.
వీళ్ల ఒత్తిడి కారణంగానే జగన్మోహన్ రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు ముందుకెళ్ళలేకపోతున్నాడన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఒకవైపు అధికారికంగా కూటమిలో ఉంటూ మరోవైపు వైసీపీతో దొంగ సంబంధాలు నెరపడం అనేది నైతిక దిగజారుడికి నిదర్శనం. Like, share and subscribe to Rajaniti channel.